నాకిదే నచ్చలేదత్త. పద్మ పెళ్లి అనుకున్న ముహూర్తానికంటే ముందే జరగాలి. అసలు నా కూతురు పెళ్లి విషయంలో ఆదిలోనే హంసపాదులాగా ఇన్ని అడ్డంకులు సృష్టించడం ఏమైనా బాగుందా అత్త? అల్లుడు గారికి పరిస్థితులు అనుకూలించాలిగా. నువ్వే అర్థం చేసుకోతా. నేను అర్థం చేసుకుంటే సరిపోతుందా రాజీ? మీరన్నది నిజమే అత్తయ్య గారు, కానీ వాళ్ళు మగపెళ్లివారు. వాళ్ళంతగా పట్టుబడితే మనం మాత్రం ఏం చేయగలం? వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు మాట్లాడి వాళ్ళు మీ మాట విని వాళ్ళు అప్పటికప్పుడు సరే అని ఒప్పుకొని తర్వాత మనసు మార్చుకుంటే? అంటే ఈ సంబంధం వాళ్ళు వద్దనుకుంటారేమోనని అక్క ఆలోచన అత్తయ్య. అంతేనాక? అన్ని మీకు మీరుగా ఊహించేసుకుంటే ఎట్లా? పీటలమే పెళ్లిళ్ళే ఆగిపోతూ ఉంటాయి. ఇది అలాంటిదేనేమో. వాళ్ళ మనసులు మారవని నమ్మకం ఏంటతా? నువ్వు భయపడినట్టేమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఒకసారి మాట మార్చాక, ముహూర్తం వాయిదా వేశాక మన మీద వాళ్ళకి నమ్మకం ఎలా ఉంటుందత్తా? నమ్మకం కోల్పోతే పెళ్ళి ఎలా జరుగుతుందక్క? అమ్మో, పద్మకి మళ్ళీ ఇంకో సంబంధం వెతుక్కోవడమే. దానికి నేనేమాత్రం ఒప్పుకోను. పద్మ పెళ్లి వసంత పంచమి కంటే ముందు జరగాల్సిందే. ఈ విషయంలో ఈ రాజీ పడే ప్రసక్తే లేదు. అక్క, ఒకవేళ ఆ కళ్యాణి నగలు నిజంగానే పోయాయేమో. పోనీలేక్క, వదిలేరాదు. ఎలా పోతే నగలు? ఇంట్లో ఎవరైనా దొంగలు పడ్డారా? లేకపోతే మన ఇంట్లోనే ఎవరైనా దొంగలున్నారా? అవునక్కో, నాకు అలాంటి ఆలోచనే రాలేదు. అయినా మన ఇంట్లో అలాంటి అవకాశమే లేదు. మన వాళ్ళెవరైనా అలాంటి పనులు చేస్తారా ఏంటి? మరి అలాంటప్పుడు ఆ నగలు ఎలా పోతాయి? రెక్కలొచ్చి ఎగిరిపోవడానికి అవేమీ పక్షులు కాదు, నగలు. అయినా నాకు తెలియక అడుగుతాను, సరిగ్గా పద్మ పెళ్లి ఇంకొద్ది రోజులు ఉందనగా ఇప్పుడు నగలు కనబడటం లేదని చెప్పడంలో అర్థం ఏంటి? ఆంతర్యం ఏంటి? ఏంటక్క నువ్వనేది? అంటే ఇదంతా కావాలనే అత్తయ్య గారు చేస్తున్నారంటావా? కాకపోతే మరేంటి? చిన్న పూచిక పుల్ల కనబడకపోతేనే ఏమైంది, ఎలా పోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది అత్త. అలాంటిది వజ్రపాటి వారి ఇంట్లో నగలు కనిపించట్లేదంటే ఎంత కంగారు పడాలి? అవునక్క, నాకు ఆ ఆలోచనే రాలేదు. కంగారు లేదు సరికదా? ఇప్పటి వరకు ఆ విషయం బయట పడలేదంటే ఇందులో ఖచ్చితంగా ఏదో గూఢార్థం ఉంది. అది కూడా అత్తయ్య మనసుకే తెలియాలి. ఇంకేంటి తెలిసేది? అత్త మనసులో ఏముందో ఇంత వివరంగా తెలిసిన తర్వాత. ఆ నగలు తన కూతురు కళ్యాణి నగలు కదా, అందుకే ఈ నాంచుడు వ్యవహారం అంతా. కోడళ్ళు కూతుళ్లలాగా ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా నడుచుకున్నా తల్లికి కూతుళ్లే ముఖ్యం చెల్లి. అలాంటి కూతురు నగలు కూతురు పిల్లలకో ఇవ్వాలని ఏ తల్లైనా ఆరాట పడుతుంది. అత్త కూడా అంతే. ఓ అవునా అక్క? మన అత్తయ్య గారు కూడా అలాగే ఆలోచించారంటావా? అలా ఆలోచించబట్టే నగలు మనం వెతుకుతామన్నా కూడా ఆ బీరువా తాళాలు మనకి ఇవ్వటం లేదు అత్త. అవునా?